నాగనాథ్ గారు. ఇక మేషరాశికి సంబంధించి చాలా వరకు మార్చుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్‌గా చెప్పారు. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది. అసలు సూపర్ సోనిక్ వాళ్ళు నల్లేరు మీద నడక అన్నట్టుగా చాలా వీడియోస్ వస్తున్నాయి. అవునవును. పొద్దున్న లేస్తే ఇదే మనకి. ఈ రాశి వారికి అసలు పట్టుకుందల్లా బంగారమే. అవును. ఇక రకరకాలుగా వర్ణిస్తున్నారనుకోండి. నిజంగా వృషభ రాశి వారికి ఈ విధంగానే ఉందా? మీరు స్వభావాన్ని ఉద్దేశించి చెప్తూ ఉంటారు కాబట్టి, మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ కాబట్టి చెప్పండి ఎలా ఉందసలు వృషభ రాశి వారి పరిస్థితి? వృషభ రాశి అనే కాదు మేడం. ద్వాదశ ద్వాదశ రాశుల్లో అన్ని రాసుల వాళ్ళకి హ్మ్. ముఖ్యంగా మీ హిట్ ఛానల్ ద్వారా హ్మ్. నేను నేను చూడాలనుకున్న కోణం ఏంటంటే, మీ ఇంటి దగ్గర ఎక్కడైనా రోడ్డు మీద పూలు అమ్ముకునే ఒక లేడీ ఉంటది. హ్మ్. అక్కడే ఎక్కడో దగ్గరలో ఏదో కాస్త కూలినాలి చేసుకునే పని చేసుకునే వాళ్ళుంటారు. హ్మ్. పొద్దున్న లేస్తే మనం ఎక్కడో ఇంట్లో ఇడ్లీలు తీసుకొచ్చి అక్కడ రోడ్డు మీద అమ్ముకొని ఒక 100, 200 సంపాదించుకునే హ్మ్. వాళ్ళుంటారు. స్విగ్గీ గాని ఇట్లాంటివి ఏమన్నా మీకు డెలివరీ బాయ్స్‌ని ఎవరన్నా చూడండి. హ్మ్. వాళ్ళు గూడా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు గూడా ఇంకా పని జేస్తున్నారు. హ్మ్. తిరుక్కుంటూ ఇన్ని పనులు జేస్తున్నారు. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళందరిలో గూడా అన్ని రాసుల వాళ్ళుంటారు. హ్మ్. అవునా గదా! అవును. సో, వాళ్ళు వాళ్ళ వాళ్ళకి నిజంగా ఈ వృషభ రాశిలో జన్మిస్తే అద్భుతాలు జరుగుతాయా? అంటే హ్మ్. మీరు చెప్పండి మేడం. ఆ పూలు అమ్ముకునేవాళ్ళు మా ఇంటి దగ్గర అలాంటి వాళ్ళు నేను ఆ ఇంటికి ఇచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళు అక్కడే ఉన్నారు. హ్మ్. మేమెళ్లి ప్రతి పండగకి పూలు కొనడం, పలకరింపుగా మాట్లాడడం, చేయడం. హ్మ్. అంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ అద్భుతంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం. అసలు వాళ్ళు ఎక్కడికో ఎళ్ళిపోతారు. ఎవరెస్ట్ శిఖరం స్థాయికి వెళ్ళిపోతారు. ఆర్థికంగా వాళ్ళు. ఈ సంవత్సరం అసలు వాళ్ళదే అని చెప్తున్నారు. హ్మ్. అలా ఉండదు మేడం అది. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో ఈ షష్టగ్రహ కూటమి జరిగింది. ఓకే. అదే ఈ మిగతా, మిగతా వీడియోస్‌లో ఏముందో నాకు తెలీదు గానీ, బట్ హ్మ్. వృషభ రాశి వాళ్ళలో ఒక బలం ఉంటుంది. అది చెప్తాను మీకు. అంటే చెప్పండి. వాళ్ళు ఎందుకు వాళ్ళు సక్సెస్ అయితారు? హ్మ్. వాళ్ళు ఎన్ని సార్లు కింద పడినా వాళ్ళు మళ్ళా లేచి ఎలా అదే నిలబడతారు? కదా అసలు కావాల్సింది. హ్మ్. అది తెలవాలి. హ్మ్. ఇంకోటేందంటే వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళకి జీవితంలో ఒకటే టార్గెట్ ఉంటది మేడం. దే ఆర్ హ్మ్. డిటర్మైన్డ్ టు బికమ్ రిచ్. ఓకే. మీరు వృషభ రాశిలో 10 మందిలో 10 మందిని తీసుకోండి. వాళ్ళకొకటే ఆశయం ఉంటుంది. ఏందంటే దే ఆర్ డిటర్మైన్డ్. అంటే ఎంత కష్టపడి, ఎంత ఫోకస్డ్‌గా ఉన్నా గాని, వాళ్ళకి జీవితంలో డబ్బు సంపాదించాలి అనే ఆతృత ఎక్కువుంటది. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికెళ్ళాలనుకుంటారు. వాడు మా హ్మ్. మా వాచ్‌మెన్ కొడుకు కూడా వృషభ రాశి. హ్మ్. హ్మ్. సో, వాడెలా ఉన్నా గాని, వాడి చేతిలో ఒక మొబైలు, ఒక కాస్ట్‌లీ బైక్ ఉంటుంది. అవన్నీ మెయింటైన్ చేస్తాడు వాడు. వాడు చూస్తే అపార్ట్‌మెంట్‌లో వాళ్ళ పిల్లలాగానే ఉంటాడు. హ్మ్. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడుతున్నాడు, ఏంటి ఈ పిల్లవాడు ఎంత కష్టపడుతున్నాడు ఏంటిదని హ్మ్. క్లోజ్‌గా ఉన్నప్పుడు తెలుస్తది. హ్మ్. హ్మ్. వృషభ రాశి వాళ్ళకి దేన్నైనా సూక్ష్మంగా గ్రహించేటువంటి లక్షణం ఉంటది మేడం. ఓకే. ఎవ్వరు ఒక 10 మందిలో 10 మందిని 12 రాసుల వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి, ఒక ముఖ చిత్రం ఇచ్చి, హ్మ్. దాన్ని వర్ణించమంటే, ఈ 11 మంది చూడలేనటువంటి సూక్ష్మ దృష్టితో ఆ ముఖ చిత్రంలో ఉన్నటువంటి విషయాలు చెప్పేటువంటి లక్షణాలు వీళ్ళకుంటాయి. ఓకే. సో, వీళ్ళు ఏ విషయంలో అయినా ఫస్ట్ తొందరపాటుతనం మీకు కనపడదు. హ్మ్. లోపల బాల్కనీ ఉంటది. హ్మ్. పైనకు మాత్రం చాలా ప్రశాంతంగా నది నీళ్ళెలా ఉంటాయి? ఓకే. ప్రశాంతంగా అలా ఉంటారు. హ్మ్. హ్మ్. లోపల సముద్రాలు, సుడిగుండాలుంటాయి. హ్మ్. హ్మ్. పైకి మాత్రం ప్రశాంతంగా ప్రశాంతత ఉంటారు. కనిపిస్తుంది. హ్మ్. ఎప్పుడు ఒక మొహమాటపు వైఖరి, హ్మ్. తొందరగా మాట్లాడరు, తొందరగా మనసులో భావాలు చెప్పరు. ఓహ్! హ్మ్. బిడియము, కాస్త హ్మ్. అవతల వాళ్ళేమైనా ఎక్కువ మాట్లాడితే 2, 3 అబద్దాలు చెప్పి తప్పించుకుంటారు అక్కడి నుంచి గానీ, ఓకే. హ్మ్. మళ్ళా దూసుకుపోయే స్వభావం ఉండదు. ఓకే. కానీ వాళ్ళు 100 మంది సపోర్ట్‌తో చేసేటువంటి ఒక ప్రణాళిక కన్నా, హ్మ్. వాళ్ళు ఒక్కళ్ళే కూర్చొని చేసేటువంటి ప్రణాళిక వాళ్ళు అద్భుతంగా చేస్తారు. ఇది ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వాళ్ళు. హ్మ్. హ్మ్. మీ ముందు ఒక 100 మందున్నారు మేడం. హ్మ్. అప్పుడు మీకెంత స్ట్రెంత్ ఉంటుంది? ఒక ప్లాన్ చేస్తుంటారు. ఒక సిస్టమ్, ఒక అవును. సాఫ్ట్‌వేర్ డెవలప్ హ్మ్. చేస్తుంటారు. హ్మ్. ఏదైనా ఒక పని ప్లాన్ చేస్తారు. కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ మైండ్, బాడీ కోఆర్డినేషన్ వచ్చినప్పుడు వాళ్ళెంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తారో, హ్మ్. అట్లా టీమ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం బయటికి రాదు. అంటే దాని వెనక రీజన్ ఏంటి అని నేను ఆలోచిస్తే, వాళ్ళు గ్రూప్‌లో ఉన్నప్పుడు వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉంటారు మేడం. హ్మ్. కొంచెం ఆహ్, బిడియము, హ్మ్. కొంచెం హెసిటేటింగ్ నేచర్, హ్మ్. కొంచెం ఇంట్రోవర్ట్ నేచర్ గూడా ఉంటది గాబట్టి, ఓకే. ఆ లోపల ఉన్నది వ్యక్తపరచడానికి నేను చెప్తే కరెక్ట్ గాదు. అవతలోడు వీడు వీడు ఆ! ఏమనుకుంటారో? వీడికంటే పనికిమాలినోడు ఆల్రెడీ చెప్పేస్తాడు. అబ్బా! నేను జెప్పాల్సిందే నా మనసులో అదే అసలేమనుకుంటారో ఫీల్ ఎదుటి వాళ్ళు అనే ఫీలింగ్ ఆ! గూడా ఉంటది ఫీల్ కదా! హ్మ్. అయిపోతాడు. హ్మ్. ఎందుకంటే ఎదుటి వాళ్ళు వీళ్ళని తప్పు లెక్క పెట్టడం, వీళ్ళ తప్పు హ్మ్. ఉందని చెప్పడం అన్నది వీళ్ళు భరించలేరు హ్మ్. మేడం.
సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో షష్టగ్రహ కూటం జరుగుతుంది. అయితే ఈ షష్టగ్రహ కూటంతో పాటు మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కుటుంబ పంచమాధిపతి కూడా బుధుడు వీళ్ళకి షష్టగ్రహంలో ఉంటాడు. ఓకే. ఈ షష్టగ్రహ కూటంలో ఉంటాడు. వీళ్ళ జన్మరాశి నుంచి చూసుకుంటే వాళ్ళకి భాగ్యము దశమ భావానికి అధిపతి శనిగ్రహం కూడా అక్కడే ఉంటాడు. సో ఇట్లా మీరు చూసుకుంటే కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి మన రవి స్థానము చంద్రుడు కూడా అక్కడే ఉంటాడు. సో నేను ఇందాక కూడా చెప్పాను మీకు, మనలో ఉన్నటువంటి కోరికలు, ఆలోచన, బుద్ధి, కర్మలు చేసేటువంటి విధానము, మనలో ఉండే ఆత్మకారకుడు, ఈ భౌతిక సుఖ సంతోషాలు ఇచ్చేటువంటి గ్రహాలు, ఇవన్నీ కూడా ఒక గ్యాంగ్ లాగా తయారై ఒక మీనరాశిలో ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన భావాలు కూడా ప్రభావం ఉంటది. ఇప్పుడు కుటుంబ పంచమాధిపతి బుధుడు మీనరాశిలో ఉన్నాడు, అక్కడ ఉచ్చ నీచ స్థానాలు ఉండవు. అయితే వీళ్ళు బుద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి తొందరపాటుతనం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వాళ్ళు మిగతా 12 రాశుల వాళ్ళకన్నా వాళ్ళ బ్రెయిన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మీరు పొద్దున్నుంచి సాయంత్రం మధ్యరాత్రి ఎప్పుడు లేపి ఒక ప్రశ్న అడిగినా వాళ్ళ రియాక్షన్ అదే ఇంటెన్స్ వాయిస్తో ఉంటుంది, అదే ఎనర్జీతో మాట్లాడతారు వాళ్ళు. మనం అప్పుడే నిద్రలోంచి లేచి వచ్చాం కదా అన్నట్టు వాళ్ళు ఉండరు. వాళ్ళు ఒక్కసారి కాన్షియస్ మైండ్లోకి వచ్చారంటే వాళ్ళ బ్రెయిన్ అంతా హైపర్ యాక్టివ్ పనిచేస్తుంది. శుక్రగ్రహంలో కూడా మనకి అట్మాస్ఫియర్ ఆఫ్ ప్లానెట్ అని చెప్తారు. శుక్రగ్రహంలో కూడా అన్ని సుడిగుండాలు లేదా ఇట్లాంటి వాల్కోనీస్ ఉంటాయి అన్నది కూడా దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది శుక్రగ్రహానికి. సో ఇక్కడ శుక్రగ్రహానికి సంబంధించిన విషయం, శుక్రగ్రహం అధిపతి కూడా ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడే. సో అలాంటప్పుడు వీళ్ళు నిర్ణయాలకు సంబంధించింది వీళ్ళకి చెప్పాను కదా, వీళ్ళు తొందరగా ఏ విషయం తేల్చరు. ఒక ఫైల్ రెడీ చేస్తారు మేడం, వాటర్తో పెట్రోల్ ఎట్లా తయారు చేయొచ్చు అని ఒక ఫైల్ తయారు చేస్తారు. ఫైల్ తయారు చేసాడు, ప్రాజెక్ట్ రెడీ అయింది, కింద సంతకం పెట్టాలి కదా, సంతకం పెట్టాడు. ఫైల్ అంతా రెడీ ఉంటుంది, సంతకం పెడితే హెసిటేషన్, పెసిమిజం, లాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో వీళ్ళలో నర్వస్ మేనేజ్మెంట్ అన్నది కూడా వీళ్ళకి రెగ్యులర్ గా వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్య. ఇది ముఖ్యంగా ఎప్పుడు ఎదుర్కొంటారు వీళ్ళు అంటే, వీళ్ళు ఎప్పుడైనా ఎవరైనా కఠినంగా ప్రవర్తించేవాళ్ళు, కఠినంగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళకి యాంటీ మైండ్ అంటే వీళ్ళకి యాంటీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వీళ్ళకి ఎవరైనా అపోజిషన్ లో మాట్లాడేవాళ్ళు, ఇటువంటి గ్రూప్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ నర్వస్ బాగా ఫీల్ అవుతారు. వీళ్ళు అది నర్వస్నెస్ బయట కనపడదు కానీ చాలా సివియర్ గా ఉంటుంది. అంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఈ నర్వస్ ఉండటం అనేది చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఎ సైకాలజీ పరంగా మనకి బాగా ఎక్కువగా యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కానీ, బాగా ఎక్కువగా ఫోకస్డ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ నర్వస్ అనేది వాళ్ళు అసలు దాన్ని పక్కకు పెట్టేస్తారు. కానీ వీళ్ళకి ఆ లక్షణం ఉంటుంది అంటే అట్లా కాదు మేడం, నర్వస్నెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తుంటాడు సచిన్ టెండూల్కర్ కి లోపల టెన్షన్ ఉంటుంది, వీడు ఫస్ట్ బాల్ అవుట్ చేస్తాడేమో అని. షోయబ్ అఖ్తర్ కూడా భయం ఏముంటది, ఫస్ట్ బాల్ 6 కొడతాడేమో అని. సో చూడండి, ఇద్దరికి భయం ఉంది, కానీ దట్ ఈస్ వాట్ ఈస్ మేనేజ్మెంట్. హౌ డు యూ మేనేజ్? సో వీళ్ళకి ఆ మేనేజ్మెంట్ స్కిల్ ఉంటుంది, కానీ వీళ్ళు అనుభవం బాగా వచ్చిన తర్వాత కొంచెం అంటే ఒక 30 ఏళ్ళు ఆ వయసు వచ్చిన తర్వాత వీళ్ళు అగ్రెసివ్ గా డెవలప్ అవుతారు. కానీ వీళ్ళలో ఉన్నటువంటి ఈ ఇంట్రోవర్ట్ నేచర్ ఏదైతే ఉందో, డెసిషన్ మేకింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఎఫెక్టివ్ గా ఉండరు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకొకటి కూడా తెలుసుకోవాలి మేడం, ఏంటంటే వీళ్ళు చూడండి, ఇప్పుడు ఈ వస్తువు మీద నాకు ఎంత మమకారం ఉంది, ఇది నాది, ఇది నేనే వాడుకోవాలి, ఇది నా రైట్ ఉంది దీని మీద. ఓకే, వీళ్ళు ఎవరితో స్నేహం చేసినా కుటుంబ సభ్యులతోని వాళ్ళని కూడా వీళ్ళు వస్తువులాగా, మన వస్తువులను ఎట్లా అడాప్ట్ చేసుకుంటామో వీళ్ళు మనుషుల్ని కూడా అట్లా అడాప్ట్ చేసుకుంటారు. అర్థమైందా? చాలా కష్టం కదా, మనుషుల్ని కూడా ఇది నాది అన్నట్టు ఉంటారు అనమాట, అంటే ఓన్ చేసేసుకుంటారు. అట్లా ఇట్లా ఓన్ చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళతో సెక్యూర్డ్ ఫీల్ అయ్యే వరకు మనసులో ఉన్న భావాలు చెప్పరు. ఒక్కసారి ఓన్ చేసుకుంటే మాత్రం వాళ్ళల్లో ఒక విషయం కూడా దాగదు, ప్రతి చిన్న విషయం షేర్ చేసేస్తారు, ఎమోషనల్ అవుతారు కూడా. సో ఈ ఇన్సెక్యూరిటీ అన్నది వీళ్ళకి చాలా లోతుగా ఉంటుంది మేడం. ఈ ఇన్సెక్యూరిటీ వల్ల ఏమైపోతుందంటే వీళ్ళకి జెలసీ డెవలప్ అయిపోతుంది. ఇవి నేను చెప్పా చూడండి, మనుషుల్ని కూడా వస్తువుల్లాగా ఓన్ చేయడం కారణం ఏంటంటే ఈ అభద్రతా భావము, కనిపించినటువంటి కొంచెం అసూయ, ఈ 2 లక్షణాల వల్ల వీళ్ళు సమాజంలో ఎక్కువ దూసుకుపోయే స్వభావం ఉండదు. సో వీళ్ళు ఏమన్నా అటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నారనుకోండి మేడం, ఒక టీమ్ లీడ్ గా ఉన్నారు, పొలిటికల్ కెరియర్ చూస్ చేసుకున్నారు, లేకపోతే ఏదైనా ఒక గ్రూప్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు, అట్లాంటప్పుడు ఏమవుతారంటే వీళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ప్లానింగ్ చేసి పేపర్ వర్క్ అంతా చేస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సంస్థని లేదా ఆ ఎన్విరాన్మెంట్ ని క్యాప్చర్ చేసి డామినేట్ చేసేటువంటి లక్షణాలు వీళ్ళు వాళ్ళ చేతిలో పెట్టాల్సి వస్తుంది. కానీ వీళ్ళ కోపం వస్తుంది,
పైకి మాత్రం వ్యక్తపరిచారు. హ్మ్. వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇద్దరికి మేడం హ్మ్. పైకి ఎంత సాత్వికంగా సాఫ్ట్ గా కనిపిస్తారో లోపల లోపల వాళ్ళ ఇంకో ఒరిజినల్ వ్యక్తి నేచర్ ఉన్నాడు. అది కానే కాదు. వాళ్ళ ఒరిజినల్ నేచర్ అది కానే కాదు. రైట్. వాళ్ళ ఒరిజినల్ నేచర్ కష్టం కదండీ! ఇలాంటి వాళ్ళని చాలా ఎస్టిమేట్ చేయడం కష్టం. కూడా కష్టమే. చాలా కష్టము. హ్మ్. అయితే ఈ వృషభ రాశి వాళ్ళలో ఇంకొక విషయం కూడా ఏందంటే వీళ్ళు చాలా కుటుంబాని కోసం పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. ఓహ్! వాళ్ళు మంచి విషయం. ప్రపంచమంతా హ్మ్. వదిలేస్తారు గానీ, కుటుంబం. కుటుంబాన్ని మాత్రం వదలరు. ఓహ్! అన్నదమ్ములు, పాత సినిమాల్లో చూపిస్తారు చూడండి. హ్మ్. హ్మ్. ఒక అన్నయ్య లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి, హ్మ్. అన్నదమ్ములు, అక్కచెల్లెలు పెళ్లి చేసి, అన్నీ హ్మ్. చేసిన తర్వాత లాస్ట్‌కి అతనెక్కడో అనాథాశ్రమం దగ్గరో, లేకపోతే ఒక ఎండిపోయిన ఆకుల మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సాంగ్ వస్తుంటది చూడండి. ఈ ఆ! క్యారెక్టర్ ఉంటది. మీరు పాత ఓకే. సినిమాల్లో 'జయసుధ' క్యారెక్టరు, 'సుజాత' హ్మ్. క్యారెక్టర్ తెలుసా మీకు? ఆ! ఇలాంటివే ఉంటాయి. ఆ బ్యాచ్ ఉంటారు. అంతా సాక్రిఫైస్ చేసేస్తారు. ఓకే. ముక్కుసూటిగా ఉంటారు. హ్మ్. మనసులో భావాలు నిర్భయంగా చెప్పేస్తారు. ఓకే. పరిచయం ఉన్న వాళ్ళకి. హ్మ్. పరిచయం లేని వాళ్ళు అడాప్ట్ ఏమన్నా చేసుకున్న వాళ్ళకి. పరిచయం లేని వాళ్ళతోని అలా ఉంటారు. లోపల కాలుతుంటది. లాక్కి హ్మ్. కొడదాం హ్మ్. అనుకుంటారు గానీ ఏం చేయలేడు. ఓకే. సో, సో, అనుకుంటున్నారు ఏందంటే చాలా మంది షష్టగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వాళ్ళకి అద్భుతాలు అది అనేది. అద్భుతాలు ఇటువంటి జరుగుతాయి. సమస్యలున్న వాళ్ళకి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా హ్మ్. వీటిని మీద వాళ్ళు దృష్టి పెట్టకుండా, హ్మ్. వీటిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయకపోతే, హ్మ్. మీరు ఎన్ని సాంప్రదాయాలు పాటిస్తారా పాటించుకోండి. సాంప్రదాయాలకు నేను వ్యతిరేకం కాదు. హ్మ్. సాంప్రదాయాలు పాటించండి. కానీ సాంప్రదాయాల వల్ల హ్మ్. మీ లోతుగా ఉన్నటువంటి మీ లోపల ముఖ చిత్రం, మీ హ్మ్. మానసిక ముఖ చిత్రం ఉంటుంది చూడండి. ఈ ముఖ హ్మ్. చిత్రం మారదు. ఒక ఓకే. సేయింగ్ ఉంటదండి. ఒక హ్మ్. సేయింగ్ ఏంటంటే ఒక సేయింగ్ ఏంటంటే యూ ఆర్ ద డైరెక్ట్ యూ ఆర్ ద డైరెక్ట్ విజిబుల్ పర్సన్ టు యువర్ ఓన్ మైండ్. హ్మ్. ఈవెన్ నాట్ ద గాడ్ అని ఉంటది. హ్మ్. గాడ్ కెనాట్ సీ యూ డైరెక్ట్‌లీ యువర్ మైండ్. హ్మ్. యూ ఆర్ ఓన్లీ ద పర్సన్ కెన్ సీ యువర్ మైండ్ డైరెక్ట్‌లీ అని ఒక సేయింగ్ ఉంటది. ఓకే. సో, మీ మనసుని నిజమంటారసలది? దట్స్ ట్రూ. ఓకే. దట్స్ ట్రూ. అందుకే హ్మ్. మీకు హ్మ్. అంటే భాగవతంలో కూడా చాలా హ్మ్. ఎగ్జాంపుల్స్ ఉంటాయి. హ్మ్. అంటే ఇప్పుడు మనల్ని సృష్టించిన వాడే చూడలేని దాన్ని మనం మేడం చూడగలుగుతాం. సృష్టించిన వాళ్ళు హ్మ్. గుర్తుపెట్టుకోండి ప్రకృతి. మీరు, హ్మ్. నేను మనమందరం ప్రకృతి మేడం. ప్రకృతి జోలికి దేవుడు రాడు. హ్మ్. మనం అనుకుంటాం దేవుడి వల్లనే వర్షాలొస్తున్నాయి. దేవుడి వల్లనే ప్రకృతి ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్. రైట్. సో, హ్మ్. ఇక్కడేంటంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని రకాల ఆలోచనలు, తెలివితేటలుంటాయి. కానీ వీళ్ళెప్పుడు గూడా వీళ్ళు వెనక ఉండి నాయకత్వం వహించి ముందు సమాజాన్ని, కుటుంబాన్ని, ఒక వ్యవస్థను నడపగలుగుతారు ఎంత సక్సెస్‌ఫుల్‌గా. హ్మ్. అదే వాళ్ళొచ్చి ముందు నుంచుంటే ఈ ఈ పర్సనాలిటీ ప్రాబ్లమ్ వస్తది. ఓకే. చూడండి. వాళ్ళు వెనక ఉండి పుష్ చేస్తే సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మందుంటారు. వేరే వాళ్ళకి జీవితాలిచ్చుంటారు. వృషభ రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. మీ హ్మ్. వల్ల మినిమమ్ ఒక్కడి జీవితం అన్నా నిలబడి ఉంటది. మినిమమ్ టు మాక్సిమం. ఓకే. అంటే మీరు వెనక నుంచి వాళ్ళకి ప్లానింగ్ ఇవ్వడం, పుషింగ్ ఎగ్జిక్యూట్ ఇస్తారు. చేయడము, వాళ్ళ కరెక్షన్స్ జేయడం అందులో మీరసలు హ్మ్. అసలు ఆ సృష్టికర్తను మరిపించేంతంత కేరింగ్ ఉంటారు వీళ్ళు. రైట్. సో, ఈళ్ళు మార్చుకోవాల్సినవి మేజర్‌గా మార్చుకోవాల్సినవి ఏమిటి? అంటే మార్చుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నిజంగా వాళ్ళు ముందుంటారేమో కదా! చెప్పండి. అంటే నేను నా 20 ఏళ్ల అనుభవంలో నేను చూసిందదే. సో, హ్మ్. వాళ్ళందరూ గూడా అదే జెప్తారు. సార్ మీరు చెప్పింది బావుంది. హ్మ్. నాకు ఫస్ట్ టైమ్ లైఫ్‌లో ఇలా తెలిసింది అని జెప్తారు. హ్మ్. కానీ మార్చుకునే ప్రయత్నం అంటే ఇంకా ట్రై చేస్తున్నా సార్ అని జెప్తాడు. ఓకే. కానీ కొన్ని సందర్భాల్లో మార్చుకోక తప్పలేదు. హ్మ్. మార్చుకున్నారు గూడా. రైట్. సో, హ్మ్. వాళ్ళు మార్చుకోవాల్సినటివి మార్చుకోవాలని నేను చెప్పను మేడం. వాళ్ళు హ్మ్. తెలుసుకోవాల్సిందని చెప్తాను. తెలుసుకోవాల్సినవి. తెలుసుకోవాలంటే అది పాజిటివ్ థింకింగ్ అయితది. తెలుసుకునే తెలుసుకోవడం కారణం ఏంటండి? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ చదువుతాము. చదవడానికి రీజన్ ఏమిటి? దాన్ని తెలుసుకుంటామని. అట్‌లీస్ట్ తెలుసుకున్న వాటిలో ఒక 10 పాయింట్లు చదివితే అట్‌లీస్ట్ కనీసం ఒకటో, రెండో మనం ఆచరణలో పాటిస్తేనే కదా! తెలుసుకోవడంలో అర్థం ఉండేది. తెలుసుకోవడంలో ఇంకా అర్థం ఏముంటుంది మనం పాటించకపోతే? కాదు మేడం. గౌతమ్ బుద్ధుడు చెప్తాడట. హ్మ్. ఏమని? నేను నా ఆలోచనలు చెప్పాను. హ్మ్. మీకు నచ్చితే పాటించండి. హ్మ్. లేకపోతే వదిలేసేయండి అని చెప్పాడట. ఓకే. అప్పుడే అందరూ ఆయన చెప్పింది విని పాటించారట. హ్మ్. హ్మ్. పాటించారు, ఆలోచించారు. ఫస్ట్ హ్మ్. ఆలోచించారు. కరెక్ట్ అనిపించాక పాటించారు. ఓకే. సో, వృషభ రాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో బిగ్గెస్ట్ అబ్‌స్టాకిల్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ హ్మ్. మొండితనమే. హ్మ్. వాళ్ళకి థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు మేడం. ఈ థాట్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళ లోపల ఉన్న ప్రేమ, మంచితనము, సహాయం చేసే లక్షణాలు హ్మ్. ఇవన్నీ గూడా వాళ్ళకి ఒక నెగెటివ్ పర్సనాలిటీ ఐడెంటిటీ క్రియేట్ చేస్తది. అయ్యో! ఒకటి హ్మ్. థాట్ ఫ్లెక్సిబిలిటీ. హ్మ్. ఎప్పుడైనా హ్మ్. మీరు కుటుంబ సభ్యులతో గాని, స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళు కక్ష సాధింపు ఆలోచనలు పెంచుకోకూడదు. ఓకే. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్ని గూడా వీళ్ళు చాలా సీరియస్‌గా తీసుకుంటారు మేడం. ఓకే. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చిన్న గొడవల్ని గూడా ఇంత చేస్తారు. హ్మ్. ఈవెన్ ధనురాశి వాళ్ళు గూడా అంతే. హ్మ్. సాగదీస్తారు బాగా. సో, మీరు ఆలోచనలో సరళత్వం తెచ్చుకొని, హ్మ్. స్నేహితుల్ని స్నేహితుల్లాగా, కుటుంబ సభ్యుల్ని కుటుంబ సభ్యుల్లాగా చూసి, హ్మ్. ఈ ఇక్కడున్న భావోద్వేగాలు ఇక్కడికి, ఇక్కడున్న భావోద్వేగాలు ఇక్కడికి షిఫ్ట్ క్యారీ చేయకుండా చేయకుండా. హ్మ్. ఎందుకంటే వీటి వల్లనే వీళ్ళకి మనస్పర్ధలు, గొడవలు హ్మ్. హ్మ్.
నన్ను వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, నేను వాడి కోసం చాలా, ఎందుకంటే నీది ఆవేశపూరితమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి గ్రహం నీది. ఓకే. నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా, 100 రూపాయలు ఇయ్యాలనుకున్నా అని పట్మని ఇచ్చేస్తావు. కానీ అవతలాడు వాడు కూడా అట్లా ఉండాలి కదా. అవతల వాడు తీసుకోవడానికి నీ దగ్గరకు వచ్చాడు, ఎవరికి తెలుసు. సో నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఆలోచనలో సరళత్వంతో పాటు ఎదుటి వ్యక్తులు భజన చేయడం, వీళ్ళని ప్యాంపర్ చేయడం లాంటివి చేసినప్పుడు వీడు నా మనిషే అనే నిర్ధారణకు రాకండి. 1కి 2 సార్లు 3 సార్లు వాళ్ళని పర్యవేక్షించి ఆ తర్వాత మీరు రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు జీవితాంతం, నేను చూసాను మేడం, 30 సంవత్సరాలు ఒక్క రిలేషన్ పాడైపోయిందని చెప్పేసి జీవితాంతం బాధపడి డిప్రెషన్లో చనిపోయాడు ఒక ఆయన. ఇదే రాశి 30 సంవత్సరాలు పట్టింది అతనికి ఆ మనసులో నుంచి ఆ ఆలోచన తీయడానికి. అంటే ఎంత తీవ్రంగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు. సో తొందరగా మీరు కనెక్ట్ కాకండి, తొందరగా డిస్కనెక్ట్ కాకండి. ఇది ఎప్పుడు వస్తుంది వాళ్ళకి? ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు థాట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుందో ఇన్సెక్యూరిటీ పోతుంది, జెలసీ రాదు. అప్పుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తారు, మీరు ఇంకా సమాజానికి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి ఇంకా ఆదర్శప్రాయం అవుతారు. రైట్. సో ఒక విషయం చెప్పండి, ఇన్ని లక్షణాలు ఇవన్నీ చెప్పారు మీరు, లక్షణాలు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చెప్పారు కాబట్టి మాక్సిమం ఏ రంగంలో ఉండొచ్చు వీళ్ళు? ఒక రంగాన్ని ఎంచుకోవాలి అనుకుంటే, నాది వృషభ రాశి, నేను ఈ రంగంలోకి వెళ్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? వృషభ రాశి వాళ్ళు ఎవరి కింద పనిచేయరు మేడం, దే ఆర్ బాస్. ఓకే. వాళ్ళు బిజినెస్ ఫీల్డ్ కి సూట్ అవుతారు, క్రియేటివ్ ఫీల్డ్ కి సూట్ అవుతారు వాళ్ళు. ఓకే. క్రియేటివిటీ అంటే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్, అది మేబీ ఇట్ ఈస్ మ్యూజిక్ కావచ్చు, ఆర్ట్, డాన్స్ ఫీల్డ్ కావచ్చు, కళలకు సంబంధించింది ఏదైనా ఒకటి. రెండోది, ఎందుకంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ బాగుంటుంది. వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది మేడం. వాళ్ళ కోపంతో ఉన్నారా, ఆవేశంలో ఉన్నారా, బాధతో ఉన్నారా, మీరేం తెలుసుకోకర్లేదు, జస్ట్ ఫేస్ చూడండి తెలిసిపోద్ది. సో రెండోది ఏంటంటే బిజినెస్. వీళ్ళు కొంచెం చిన్న వయసు నుంచి కూడా బిజినెస్ చేయాలని ఉంటుంది, ఒకళ్ళ కింద బాసిజం తీసుకోరు, ఆబ్లిగేషన్స్ యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా వ్యాపార రంగంలోనే ఎక్కువ సూటబుల్. కాకపోతే ఒక రంగంలో అనుభవం వచ్చిన తర్వాత ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తోని వీళ్ళు కనుక బిజినెస్ లోకి వెళ్తే వీళ్ళు మినిమం టు మినిమం సక్సెస్ అవుతారు మేడం వీళ్ళు. రైట్. సో వృషభ రాశి వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనేది చాలా చక్కగా వివరించారు కదా నాగనాథ్ గారు. ఒకసారి నోట్ చేసుకోండి, డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా నాగనాథ్ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.